బీట్రూట్ పెసరపప్పు తురుము ఫ్రైకి కావలసిన పదార్థం. పెసరపప్పు బీట్రూట్ తురుము ఫ్రైకి కావలసిన పదార్థములు: బీట్రూట్ తురుము, నానబెట్టిన పెసరపప్పు, తాలింపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆయిల్. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని, బాండీ వేడయ్యాక తగినంత నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకొని మగ్గించుకోవాలి. పోపు దినుసులు బాగా మగ్గేంత వరకు ఒకసారి కలుపుకొని అవి బాగా మగ్గాక ఇప్పుడు దంచిన వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ తురుము వేసి మొత్తం కలిసేలా ఒకసారి గరిటెతో తిప్పుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా మగ్గేలాగా మూత పెట్టాలి. మగ్గిన తర్వాత ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పుని ఈ మగ్గిన బీట్రూట్ తురుములోని వేసి కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు పెసరపప్పు కూడా బాగా బీట్రూట్ తురుములో మగ్గే వరకు మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత పెసరపప్పు బీట్రూట్ తురుములో బాగా మగ్గుతుంది. ఇప్పుడు ఫ్రైకి సరిపడినంత ఉప్పు, పసుపు, అలాగే తగినంత కారం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే మనకి పెసరపప్పు బీట్రూట్ తురుము ఫ్రై రెడీ.